అతడే ఒక సైన్యం. కానీ తనలాంటి 10,000 సైనికులను తయారు చేశారు. వరదలొచ్చినా, మహమ్మారులు విరుచుకుపడ్డా ఆదుకునే ఆపద్బాంధవుడు అతడు. సామాజిక మాధ్యమాల్లో బ్రోసేఫ్గా ప్రసిద్ధుడు. నివసిస్తున్న ఊరు బెంగళూరు. అసలు పేరు దుష్యంత్ దూబే. ప్రకృతి వైపరీత్య బాధితులు, విధివంచితులు, గృహహింస బాధితులు ఇలా అందరికీ సాయపడుతూ ప్రజాభిమానం సంపాదించారు. 4 రాష్ట్రాలకు తన సేవ. దుష్యంత్ మనసంతా మానవత్వం, ఆ గుండె నిండా సేవాభావం. యుక్త వయసులో అహ్మదాబాద్ గడ్డ మీద తొలిసారి స్వచ్ఛంద సేవకుడయ్యారు. తనిప్పుడు బెంగళూరులో ఓ ఆటోమొబైల్ కంపెనీలో మార్కెటింగ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. విరామ సమయంలో ప్రజల్లోనే ఉంటూ ఆసరాగా, భరోసాగా నిలుస్తారు. నా పేరు దుష్యంత్ దూబే. రెడిట్ లో నా యూజర్ నేమ్ బ్రోసెఫ్ అని రాశాను. అందువల్ల ఈ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంచుమించు 11 ఏళ్ల నాటి ముచ్చట. ఆన్లైన్ లో అంతా బ్రోసెఫ్ పేరునే ఉపయోగిస్తున్నారు. దుష్యంత్ కి సేవే ప్రాణం, ఆరాధ్యనీయం. సామాజిక వేదికల నుంచి బెంగళూరు ప్రజలకు నిత్యం సాయపడుతూ ఉంటారు. నేను సెయింట్ బ్రోసెఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడిని. గత 14 ఏళ్లుగా సామాజిక సేవ చేస్తున్నాను. 4 ఏళ్లుగా అచ్చంగా బెంగళూరు పౌర సమస్యల పరిష్కారంలో సాయపడుతున్నాను. దుష్యంత్ అహ్మదాబాద్ లో పెరిగాడు. తండ్రికి ఓ నర్సరీ ఉంది. ఆయన వృత్తిరీత్యా వ్యాపారి, కానీ ప్రవృత్తి, దాతృత్వం, సేవాభావాలు. జానపద కళాకారులకు సాయంగా మొక్కల్ని విరాళంగా ఇచ్చేవారు. అచ్చంగా ఇందుకే నర్సరీని నిర్వహించారు. తండ్రి మానవతా పరిమళాలనే దుష్యంత్ మనసంతా అద్దుకున్నారు. అవే దుష్యంత్ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. అతడి పూర్వీకులది మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ నగరం. దుష్యంత్కి 15 ఏళ్ల వయసులో వారి కుటుంబం అహ్మదాబాద్ కు మకాం మార్చింది. మాది మధ్యప్రదేశ్ లోని జబల్పూర్. నన్ను మా కుటుంబం ధార్మిక విలువలతో పెంచి పెద్ద చేసింది. నాన్నగారు ఎందరెందరికో ఎంతెంతో ఉదారంగా ఇచ్చి సాయపట్టం చూశాను. తను నర్సరీని నిర్వహించారు. మొక్కల్ని విద్యార్థులకు పంచిపెట్టారు. నాటండి అంటూ ప్రోత్సహించారు. నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. నాకు అప్పుడు 17 ఏళ్లు. ఓ యువకుడు పేరు అబ్రహం బ్రిగ్స్. అతడిది మియామి. తీవ్ర నైరాశ్యంతో కుంగుబాటి స్థితిలో ఉన్నాడు. అతడు ఆత్మహత్య చేసుకుంటానంటూ కొన్ని మందుల్ని అధిక మోతాదులో తీసుకున్నాడు. ఆన్లైన్ ఫోరంలో సూసైడ్ నోట్ ఉంచాడు. ఈ సంఘటన 2007 నాటిది. నిద్ర మాత్రలు తీసుకుని నిద్రకు ఉపక్రమించాడు. దీన్ని వేలాది మంది చూస్తున్నారు. అమెరికన్లు వేలాదిగా వీక్షిస్తున్నారు. కానీ ఎవరూ ఆపడానికి యత్నించడం లేదు. పైగా అతన్ని అవమానించే వ్యాఖ్యలు చేశారు. అలాంటి సమయంలో దుష్యంత్ ఆ కుర్రాడికి సమీపంలో ఉన్న వారిని అప్రమత్తం చేశారు. ఫోన్లో మాట్లాడారు. కానీ తన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఘటన అతడి జీవితాన్నే మార్చివేసింది. నేను మా పేరెంట్స్ ఫోన్ నుంచి మియామి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడాను. అమెరికాలోని 5 వేర్వేరు పోలీస్ అధికారులతో సంభాషించాను. ఎట్టకేలకు పోలీసులు వచ్చారు. రక్షించే యత్నం చేశారు. కానీ అప్పటికే అతడు మరణించాడు. కాపాడలేకపోయారు. నేను టీనేజీలో అడుగుపెట్టినప్పుడు జరిగిన ఆ సంఘటన నా జీవితాన్ని, ఆలోచనల్ని మార్చేసింది. అప్పటి నుంచి సామాజిక సేవ చేయాలన్న స్వభావం, ధోరణి ఏర్పడ్డాయి. దుష్యంత్ దూబే సేవా కార్యక్రమాల్లో రద్దీ వేళల్లో ట్రాఫిక్ క్లియర్ చేయటం నుంచి ఉచిత మానసిక ఆరోగ్య చికిత్సల దాకా ఉంటాయి. అత్యాచారాలకు గురైన బాధితులకు ఆశ్రయమిస్తున్నారు. బ్రోసెఫ్ ఫౌండేషన్ పక్షాన 10,000 వాలంటీర్లు పనిచేస్తున్నారు. వీరి ద్వారా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో దుష్యంత్ పౌర సమస్యలను పరిష్కరిస్తున్నారు. అట్టడుగు వర్గాలకు అండగా నిలిచారు. Last year in 2023 we started our organization. 2023లో మేము బ్రోసెఫ్ ఆర్మీ పేరుతో ఓ సంస్థని నెలకొల్పాం. మా వాలంటీర్ల సమూహం, వీరి సంఖ్య బెంగళూరులో 8,000, హైదరాబాద్ లో 500, చెన్నైలో 500, పూణేలో 1,500. ఈ వాలంటీర్లు సెయింట్ జోసెఫ్ ఆర్మీగా ఏర్పడ్డారు. నగరంలోని పౌర సమస్యల్ని పరిష్కరించడం, సరస్సులను శుభ్రపరచడం, అక్కడికక్కడే నగరాల సుందరీకరణ లాంటి పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆయా ప్రాంతాల్లో బాధితులకు ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తాం. మద్దతు అవసరమైతే అండగా ఉంటాం. Whenever there's a victim in need of any support in their area, I help that person. దుష్యంత్ దూబే నమవాల్స్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడు. నమవాల్స్ బహిరంగ ప్రదేశాల్లో గోడలపై సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే వర్ణ చిత్రాలను వేసి సుందరీకరిస్తుంది.
It's one of the initiatives that I have done, I have undertaken in the past. గతంలో నేను వేసిన కుడ్య చిత్రాల్లో బెంగళూరులోని ఫ్రీడమ్ వాల్ ని చెప్పుకోవాలి. ఈ కార్యక్రమానికి సైబీరియన్ హాస్పిటల్ సహకరించింది. ఇది ఇందిరానగర్ ప్రాంతంలో ఉంది. నా వెనక కనపడేది సైబీరియన్ హాస్పిటల్. ఆసుపత్రి అధికారులు నాకు, నా మిత్రులకు సహకరించారు. ఈ గోడ మీద దేశ ప్రముఖులు, కర్ణాటక రాష్ట్ర ప్రముఖుల బొమ్మలు గీశాం. Wall paintings here of some of the most important people of our country and some of the most important people of Karnataka. విద్యార్థులు అనేకులు ఇంటర్న్షిప్ కోసం బ్రోసెఫ్ ఫౌండేషన్ లో చేరుతున్నారు. నేను సెయింట్ బ్రోసెఫ్స్ హెచ్క్యూకి నార్మల్గా ఇంటర్న్షిప్ కోసం వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చాక బ్రోసెఫ్ గారితో మాట్లాడాను. సో తను చెప్పాడు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యాక మళ్ళీ నాకు అర్థమైంది, మనం చేసే పని 10 మందికి హెల్ప్ఫుల్ అయితే సో ఏది చేస్తున్నా అది తృప్తి ఎక్కువ ఉంటుంది అని. సో నేను అట్లా ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను ఇంటర్న్షిప్ ఇప్పుడు. దుష్యంత్